వాడి తల వస్తోంది. అయ్యా, ఒక్క తలకి ఎన్ని రాబందులు రాకూడదే. అన్నం పెట్టిన చేతులనే నరికేసిన తెల్ల లైట్ల కొడుకులకున్న హెచ్చరిక. ఒకరిని చంపితే బందిపోటు అన్నారు. 300 మందిని నరికి చెబుతున్నా ఇది తిరుగుబాటు. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. ఇక నుంచి చట్టం పేరుతో మీ ఓడల్లో దోచుకు వెళ్లేది మా తెల్లని పత్తి కాదు, మీ తెల్ల పీనుగుల్ని. నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి, లేదా యుద్ధమే. ఇట్లు మజ్జారి నరసింహారెడ్డి. Stop reading! Who the hell is this నరసింహారెడ్డి? నరసింహారెడ్డి చిత్రపటం పూర్తయింది దొరా. ఇందులో ఏమీ లేదు. అతను చెప్పాలనుకున్నది స్వయంగా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధం మొదలుపెట్టాడు దొరా. మీరంతా ఇలా కలిసి రావడం చాలా సంతోషం. ఇక ఈ తిరుగుబాటు ప్రజా ఉద్యమం అవుతుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? మనం కోటలో ఉండి చేస్తే అది పాలెగాళ్ల యుద్ధం అవుతుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడే అది ప్రజాయుద్ధం అవుతుంది. ఇక నుంచి మనం ప్రజలతోనే ఉండాలి. సిద్ధమ్మా, నాకిది కావాలని నేనెప్పుడైనా నిన్ను అడిగానా? అయ్యో రామా, లేదండి. ఇప్పుడు అడుగుతాను, మాటిస్తావా? చెప్పండి. నాలా పోరాడగలవా? నాతో జీవితాన్ని పంచుకున్నావు, నా ఈ పోరాటాన్ని కూడా పంచుకోగలవా?
మీరు పోరాడతారు. మీరు తోడు లేకుండా జీవితంలో నన్ను పోరాడమంటున్నారు. అంతేనా? పోరాడతాను. అమ్మని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. సీమ బాగుండాలని ఒక్కటయ్యాం. ఇప్పుడు దేశం బాగుండాలని దూరం అవుతున్నా. పసితనం నుంచి నా గౌరవాన్ని ఆశయాన్ని మోస్తూనే ఉన్నా. ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? అయ్యో రామా, అవే మాటలండి. మీరెవరినో ప్రేమిస్తున్నారని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, మీరు ప్రేమిస్తున్నారు. ఈ మట్టిని, మనుషుల్ని. నేను మీకు అడ్డవ్వకూడదు. మీరు నన్ను వదిలిపెట్టనని మాటిచ్చారు. మీరు మాట తప్పకూడదు. నేనే వదిలి వెళ్ళిపోతాను. మీరు స్వేచ్ఛగా పోరాడండి. బంధాల్ని వదులుకుని యుద్ధానికి వెళ్ళాలన్న ధర్మాన్ని తనతోనే మొదలుపెట్టాడు. పదండమ్మా, తెల్లారికల్లా మిమ్మల్ని కొత్త కోట్లో వదిలిరమ్మన్నారు. దొరవారి కోసం చివరిసారిగా అడుగుతున్నా, ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. మా గుండెల్లో ఉన్నాడు. Shoot them!